చాలా మందిలో చాలా కామన్‌గా కనిపించే సమస్య. నా దగ్గరికొచ్చే పేషెంట్స్‌లో ఎక్కువ మంది చెప్పే సమస్య ఏంటంటే కీళ్ళ నొప్పి, జాయింట్ పెయిన్స్, పాలీఆర్థ్రాల్జియా. ఈ సమస్య ఉంటే ఏం చేయాలి? దీన్నెలా తగ్గించుకోవాలి? దీనికి సంబంధించిన అద్భుతమైన, శక్తివంతమైన, వెంటనే రిలీఫ్‌నిచ్చేటటువంటి ఇంటి వైద్యాలు, ఆయుర్వేద గృహ చికిత్సలు ఈ మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. కీళ్ళ నొప్పులు. కుర్చికా దంశం అంటే తేలు కుడితే ఎంత బాధ ఉంటుందో అంత బాధతో విలవిల్లాడాలే చేసేటటువంటి ఈ సమస్య కీళ్ళ నొప్పులు. ప్రతి జాయింట్లో కూడా విపరీతంగా నొప్పులు అనిపిస్తూ ఉంటాయి, వేధిస్తూ ఉంటాయి, ఇబ్బంది పెడుతూ ఉంటాయి, సోషల్ లైఫ్ని దెబ్బతీస్తాయి. ఇలాంటి ఈ జాయింట్ పెయిన్స్కి చాలామంది శక్తివంతమైన పెయిన్ కిల్లర్స్ అవి వాడుతూ ఉంటారు. మళ్ళీ వీటితోటి కిడ్నీలు చెడిపోవటం, లివర్ సమస్యలు, ఎసిడిటీలు, ఒకటి కాదు రెండు కాదు. అలా కాకుండా సురక్షితమైనటువంటి ఇంటి వైద్యాల్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఎందుకంటే చాలా కామన్గా ఈ కీళ్ళ నొప్పి కనిపిస్తూ ఉంటుంది. దీన్ని ప్రధానంగా క్లినికల్ మేనిఫెస్టేషన్ బట్టి రెండు రకాలుగా చెప్పొచ్చు. ఆస్టియో ఆర్థరైటిస్, రొమటాయిడ్ ఆర్థరైటిస్. ఆస్టియో ఆర్థరైటిస్ అంటే జాయింట్లు అనేవి దెబ్బతింటాం, అరిగిపోవటం. ఇది ఆస్టియో ఆర్థరైటిస్ ప్రధానమైన లక్షణం. ఇక రొమటాయిడ్ ఆర్థరైటిస్లో ఇన్ఫ్లమేషన్ ప్రధానంగా ఉంటుంది. ఆస్టియో ఆర్థరైటిస్లో అరుగుదల అనేది ప్రధానంగా ఉంటుంది. అంటే అక్కడ ఆస్టియో ఆర్థరైటిస్లో జరిగేది ఏంటంటే ఆ స్మూత్నెస్ పోయి కదిలిక అనేది ఇబ్బందిగా ఉంటుంది. రొమటాయిడ్ ఆర్థరైటిస్లోనేమో చుట్టూ ఇన్ఫ్లమేషన్ చోటు చేసుకొని కదిలిక అనేది ఇబ్బందిగా ఉంటుంది. ఏదేమైనా ఇది కదిలికల్ని దెబ్బతీసేటువంటి సమస్య. ఇదే సమస్య మళ్ళీ వెన్నులో రావచ్చు. అలా వెన్నులో గనక వస్తే అప్పుడు దాన్ని మెడలో వస్తే సర్వైకల్ స్పాండిలోసిస్ అని, నడువులో వస్తే లంబార్ స్పాండిలోసిస్ అని ఇలా రకరకాలుగా చెప్తారు. ఇది కాకుండా ఒక్కొక్కసారి మెటబాలిక్ డిజార్డర్స్ లాగా కొన్ని వస్తూ ఉంటాయి. ఉదాహరణకు గౌటీ ఆర్థరైటిస్ లేదా గౌటీ లాంటివి. ఏదేమైనా ఈ కీళ్ళ నొప్పులను తగ్గించుకోవాలి. దీనికి అద్భుతమైనటువంటి ఇంటి వైద్యాలు ఉన్నాయి. మెయిన్గా మనం చెప్పుకోవాల్సింది ఆస్టియో ఆర్థరైటిస్ గురించి. దీన్ని ఆయుర్వేదంలో సంధివాతం అంటాం. సంధి అంటే జాయింట్. సో వయసు పెరిగే కొద్దీ కూడా ఈ శరీరంలో ఈ అవయవాల తాలూకు వేర్ అండ్ టేర్ జరుగుతూ ఉంటుంది. దాంతో ఆ కీళ్ళలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. మెయిన్గా ఆ కీళ్ళలో ఉండేటువంటి కార్టిలేజ్, ఇది మృదులాస్తి, అది దెబ్బతింటుంది. దీంతో ఆ మూమెంట్ అనేది కష్టమైపోతుంది. ఇలాంటి ఈ సమయంలో కదలికలు కష్టమైపోతాయి. నడవటం ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది, మెట్లెక్కటం శబ్దం ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది, కటకటమని సౌండ్ వస్తూ ఉంటుంది, నొప్పి కూడా వస్తూ ఉంటుంది. ఇక రెండోది ఏంటంటే ఎక్కువగా ఈ కంప్యూటర్ ప్రొఫెషనల్స్లో వీళ్ళలో చూస్తూ ఉంటాం స్పాండిలోసిస్. అంటే వెన్నులో మెడ భాగంలో వస్తే సర్వైకల్ స్పాండిలోసిస్ అంటారు. ఈ మెడ అనేది బాటిల్ నెక్ అబ్స్ట్రక్షన్ లాగా ఈ మన తల విశాలంగా ఉంటుంది, భుజాలు విశాలంగా ఉంటాయి, ఇక్కడ నేరోగా ఉంటుంది. కాబట్టి అక్కడ కంజెషన్ ఎక్కువ, అందుకే మెడ ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతూ ఉంటుంది. ఈ మెడలలో ఉండేటువంటి వెన్నుపామంలో ఉండేటువంటి ఆ పూసలు అరుగుతాయి, ఆ కార్టిలేజ్ దెబ్బతింటుంది. దీంతో మెడను కదిలించడం కష్టంగా ఉంటూ ఉంటుంది, ఒక్కొక్కసారి కళ్ళు తిరుగుతూ ఉంటాయి కూడా. ఇక అతి ముఖ్యమైనది ఎక్కువగా మహిళల్లో చూస్తూ ఉంటాం, ఇదే లంబార్ స్పాండిలోసిస్. అంటే వెన్నులో వస్తూ ఉంటుంది, ఇది వెన్నుని అటాక్ చేస్తూ ఉంటుంది. హౌస్ మేట్ సిండ్రోమ్ ఇలాంటి పేర్లతో దీన్ని పిలుస్తుంటారు. అంటే వంగి పనిచేసే వాళ్ళలో సాధారణంగా ఇది వస్తూ ఉంటుంది. అలా కంటిన్యూస్గా డ్రైవింగ్ లాంటి వృత్తుల్లో ఉండే వాళ్ళలో కూడా ఇది మనం చూస్తూ ఉంటాం. నడుముకి సమస్య రావటం, ఇలాంటప్పుడు ఆ నడుము దగ్గర మొదలయ్యి అక్కడే కేంద్రీకృతం అయితే లంబార్ స్పాండిలోసిస్ అంటారు. రేడియేట్ అయితే సయాటికా ఇలాంటి పేరుతో పిలుస్తారు. ఏదేమైనా ఇది కూడా కదలికలను దెబ్బతీస్తూ ఉంటుంది. ఇవన్నీ ఒక ఎత్తు. ఒక్కటే ఒక ఎత్తు, ఇదే రొమటాయిడ్ ఆర్థరైటిస్. ఇది సరైనటువంటి సంతృప్తికరమైనటువంటి ట్రీట్మెంట్ లేని ఎగ్జిస్టింగ్ మెడికల్ సిస్టమ్స్లో ఒక కండిషన్, ఒక ఆటోఇమ్యూన్ కండిషన్. దీనికి అదృష్టవశాత్తు ఆయుర్వేదంలో చాలా చక్కని సౌమ్యమైనటువంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ కూడా దీన్ని ఆమవాతం అంటాం. అంటే మామూలుగా ప్రిన్సిపల్ ఏంటంటే వాతం పెరిగితే కఫాన్ని పెంచటం, కఫం పెరిగితే వాతాన్ని పెంచడం, ఇలాగ ఈక్వలైజ్ చేయటం అనేది ఆయుర్వేద సిద్ధాంతం. ఆమవాతంలో రెండూ పెరుగుతాయి. అంటే ఆమం అంటే కఫ సంబంధమైంది, వాతం అంటే వాతం, ఈ రెండూ పెరిగి ఉంటాయి. కాబట్టి ఆయుర్వేదంలో కూడా అది అంత నల్లేరు మీద నడక కాదు, బ్యాలెన్స్ చేస్తూ దీని ట్రీట్మెంట్ దీనికి ప్లాన్ చేయాల్సి ఉంటుంది. రొమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే ఏంటంటే ఒక స్వయం ప్రేరిత వ్యాధి నిరోధక శక్తి, ఆటోఇమ్యూన్ డిసీజ్. దీంతో ఆ కీళ్ళ మీద ఈ ఆటోఇమ్యూనిటీ దాడి చేస్తుంది, కీళ్ళని దెబ్బతీస్తుంది. దీంతో నొప్పులు ఇలాంటివన్నీ కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. సరే, ఏదేమైనా ఈ కీళ్ళ వాతాన్ని తగ్గించుకోవాలి. దీనికి అద్భుతమైన ఆయుర్వేద గృహ వైద్యం ఉంది. వరుసగా వీటిని తెలుసుకుందాం. ముందుగా మనం చెప్పుకోవాల్సింది, ఇలాంటి సమస్య ఉన్నప్పుడు
ఈ కీళ్ళవాతం అనేది చాలా పెద్ద సబ్జెక్టు. అంటే చాలా రకాలుంటాయి. చాలా రకాల మెడిసిన్స్ కూడా ఉంటాయి. కాబట్టి ఈ పార్ట్ అంటే మనం ఈ వీడియోని 2గా విభజించుకుందాం. మొదటి భాగంలో దీనికి సంబంధించి ముఖ్యమైనటువంటి కొన్ని ఇంటి వైద్యాలు, రెండో భాగంలో ఇంటి వైద్యాలతో పాటు ఎక్స్టర్నల్‌గా వాడాల్సినటువంటి ఔషధాలు కూడా తెలుసుకుందాం. ముందుగా మనం తెలుసుకోబోయేది వావిలి వేరు, సొంటి, పిప్పళ్ళు, మిరియాలు, మోడి అంటే పిప్పళ్ళ కట్టె అంటారు, తేనె, ఇవి మీరు సిద్ధం చేసుకోవాలి. వీటితో ఔషధం చేసుకోవాలి మీరు. వావిలి వేరు అంటే ఆ చెట్టుని పీకితే కింద వేరు ఉంటుంది. అలాగే సొంటి మీకు తెలుసు, అల్లాన్ని ఎండబెట్టి తయారు చేస్తారు సొంటి కొమ్ములు. పిప్పళ్ళు లాంగ్ పెప్పర్ అంటారు, ఘాటుగా ఉండేటటువంటి ఒక పదార్థం. మిరియాలు మీకు తెలిసినవే. మోడి పిప్పళ్ళ వేరుని కట్టెనే మోడి అంటారు. ఈ వీటి పొడుల్ని సమానంగా కలిపి ఉంచుకోవాలి. ఉదయం సాయంత్రం కూడా పూటకి 1 గ్రామ్ పొడిని అంటే పావు టీ స్పూన్ పొడిని తగినంత తేనెతో కలిపి చప్పరిచ్చి మింగుతూ ఉండాలి. దీంతో కీళ్ళవాతంలో మంచి ఫలితం కనిపిస్తుంది. మరొక వైద్యం, ఈ ఫార్ములేషన్కి మీకు కావాల్సిన పదార్థాలు సొంటి, గుగ్గిలం, నెయ్యి, ఇంకా పాలు ఇలా సిద్ధం చేసుకోవాలి. సొంటి మీకు తెలిసిందే, సొంటి శోధిస్తుందని సామెత, సొంటి పొడి. గుగ్గిలం ఇది మామూలుగా యాంటీ ఇన్ఫ్లమేటరీగా బాగా ప్రసిద్ధి చెందింది. ఇది ఒక బంక లాంటి పదార్థం. గుగ్గిలం అంటే గుగ్గిలం చెట్టు నుంచి వచ్చేటటువంటి నిర్యాసం ఇది. గుగ్గిలం అనేది గుగ్గుల్ అని కూడా అంటారు దీన్ని. ఈ రెండింటిని సమానంగా కలిపి ఉంచుకోండి. ఉదయం సాయంత్రం పూటకి 100 మిల్లీలీటర్ల పాలు తీసుకోవాలి. అంటే దాదాపుగా 1 కప్పు పాలు. దీనికి ఈ 2 గ్రాముల ఈ పొడిని కలపాలి. అలాగే 5 మిల్లీలీటర్ నెయ్యిని అంటే 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకొని తాగేస్తూ ఉండాలి. దీంతో కీళ్ళవాతంలో మంచి రిలీఫ్ వస్తుంది. ఇంకొకటి, ఈ ఫార్ములేషన్లో మీకు కావాల్సిన పదార్థాలు వాము, పట్టిక బెల్లం, ఇంకా పాలు ఇలా సిద్ధం చేసుకోండి. వాముని ముందు వేయించండి, తర్వాత పొడి చేసుకోండి. ఇలాగా వేయించి చేసినటువంటి పొడి, వాము పొడి, అలాగే పట్టిక బెల్లం సమానంగా కలిపి ఉంచుకోండి. దీన్ని 2 పూట్ల పూటకి 2 నుంచి 3 గ్రాముల పొడిని 50 మిల్లీలీటర్ల పాలు అంటే దాదాపు 1 అరకప్పు పాలకు కలిపి తాగుతూ ఉండాలి. దీంతో ఈ కీళ్ళవాతం తగ్గుతుంది. మరొక వైద్యం, దీనికి మీకు కావాల్సిన పదార్థాలు కరక్కాయ, ఇంకా వంట ఆముదం ఇలా సిద్ధం చేసుకోండి. ఈ కరక్కాయ కన్నతల్లి అంటారు, అంటే ఈ యాంటీ ఇన్ఫ్లమేటరీ నేచర్ దీనికి ఉంది. ఇక ఆముదం, ఇది మన శరీరం అనేటువంటి ఒక అడవి. ఈ అడవిలో మదమెక్కిన ఒక ఏనుగు తిరుగుతూ ఉంటుంది, అది ఈ ఆమవాతం. దాన్ని చంపే నేచరు, దాన్ని చంపే శక్తి ఒకే ఒక జంతువుకు ఉంటుంది, సింహం. ఆ సింహమే ఈ ఆముదం అని. రోజు రాత్రి పడుకునేటప్పుడు 1 లేదా 2 గ్రాములు కరక్కాయ పెచ్చుల పొడిని 5 మిల్లీలీటర్ల ఈ వంట ఆముదంలో అంటే 1 టీ స్పూన్ వంట ఆముదంలో కలిపి తీసుకుంటూ ఉండాలి. దీంతో ఈ జాయింట్ పెయిన్స్లో మంచి రిలీఫ్ ఉంటుంది. మరొక మంచి ఔషధం మీరు సిద్ధం చేసుకోవాల్సింది వాము, శొంఠి, కరక్కాయ, ఇంకా పంచదార ఇలా సిద్ధం చేసుకోండి. వాముని వేయించి పొడి చేసుకోవాలి. శొంఠి పొడి మీరు దీన్ని కూడా లైట్గా వేయించి ఆ తర్వాత పొడి చేసుకోవాలి. కరక్కాయ పొడి పెచ్చుల్ని పొడి చేసుకోవాలి. పంచదార అన్నిటిని సమానంగా తీసుకోవాలి. వాము పొడి, శొంఠి పొడి, కరక్కాయ పొడి, పంచదార అన్నీ కలిపి ఉంచుకొని ఉదయం సాయంత్రం పూటకి 2 నుంచి 3 గ్రాముల ఈ పొడిని 50 మిల్లీలీటర్ల పాలకి అంటే దాదాపుగా 1 అరకప్పు పాలకు కలిపి కానీ లేదా నీళ్ళకి కలిపి కానీ తాగుతూ ఉండాలి. దీంతో ఈ కీళ్ళవాతంలో అద్భుతమైన రిలీఫ్ లభిస్తుంది. ఇంకొకటి, ఇమ్యూనిటీ ప్రధానంగా ఉన్నప్పుడు దాన్ని మాడ్యులేట్ చేయాలి. దీనికి ఒక మంచి ఫార్ములేషన్. దీనికి మీరు సిద్ధం చేసుకోవాల్సింది అశ్వగంధ, గుగ్గులు, శొంఠి, ఇంకా వాము ఇలా రెడీ చేసుకోండి. 100 గ్రాముల అశ్వగంధ పొడి, 100 గ్రాముల గుగ్గులు పొడి, గుగ్గులు చూర్ణం, ఇది శుద్ధ గుగ్గులు అన్న పేరుతో దొరుకుతుంది. అలాగే 50 గ్రాముల శొంఠి పొడి, 50 గ్రాముల వాము. ఈ వాముని వేయించి పొడి చేసుకోవాలి. అన్నింటినీ కలిపి ఉంచుకోవాలి. 100 గ్రాముల అశ్వగంధ పొడి, 100 గ్రాముల గుగ్గులు చూర్ణం, 50 గ్రాముల శొంఠి పొడి, 50 గ్రాముల వాము పొడి, వీటిని అన్నింటినీ కలిపి ఉంచుకోండి. రోజు 2 పూట్ల పూటకి 2 గ్రాముల పొడిని అంటే 1 అర టీ స్పూన్ పొడిని 50 మిల్లీలీటర్ నీళ్ళకి అంటే 1 అరకప్పు నీళ్ళ కలిపి తాగుతూ ఉండండి. ఇలా రెగ్యులర్గా చేస్తూ ఉంటే కీళ్ళవాతం తగ్గుతుంది. ఇంకొక అద్భుతమైన వైద్యం మీరు సిద్ధం చేసుకోవాల్సింది మర్రి చిగుళ్ళు, ఇంకా బెల్లం. లేత మర్రి చిగుళ్ళు అలాగే బెల్లం సమానంగా కలిపి ఉంచుకోండి. ఈ మర్రి ఓడలు దిగుతూ ఉంటాయి లేతవి, అవి మీరు సిద్ధం చేసుకోవాలి. మర్రి చిగుళ్ళు అంటే అలాగే బెల్లం సమానంగా కలిపి మెత్తగా నూరి కుంకుడు గింజంత మాత్రలు చేసుకొని వాటిని ఆరబెట్టి ఒకదానికొకటి గాలికి తగలకుండా ఆరబెట్టాలి. ఆ తర్వాత నిల్వ చేసుకోవాలి. పూటకు 1 మాత్ర చొప్పున 3 పూట్ల దీన్ని తీసుకుంటూ ఉండాలి.
వాడుతూ ఉండాలి. అంటే ఒక టాబ్లెట్ వేసుకుంటున్నట్టుగా వేసుకుంటూ ఉండాలి. దీంతో జాయింట్లలో గుజ్జు పెరగటానికి ఈ ఔషధం సహాయపడుతుంది. మరొక మంచి వైద్యం మీరు సిద్ధం చేసుకోవాల్సింది శొంఠి, మిరియాలు, బెల్లం, ఇంకా మజ్జిగ ఇలా రెడీ చేసుకోండి. శొంఠి పొడి ఒక భాగం, మిరియాల పొడి ఒక భాగం, బెల్లం 2 భాగాలు కలిపి కొద్దిగా నీళ్లు కలిపి మెత్తగా నూరండి. శనగ్గింజలంత మాత్రలు చేసుకోండి. శొంఠి పొడి ఒక భాగం, మిరియాల పొడి ఒక భాగం, బెల్లం 2 భాగాలు. దీనికి మరి మాత్రలు చేసుకోవాలి కదా, కొద్దిగా నీళ్లు కలపాలి. ఇప్పుడు మెత్తగా నూరి బొటన వేలు చూపుడు వేలుతోటి ఇలా చుడితే మాత్రలు అవుతాయి. వీటిని అలా మాత్రలు చుట్టుకొని ఒక చాట్లో పెట్టి నీడలో ఆరబెట్టి మళ్ళీ ఫంగస్ రాకుండా నీడలో ఆరబెట్టాలి. తర్వాత నిల్వ చేసుకోవాలి. రోజు 1 లేదా 2 మాత్రలు చొప్పున 2 పూట్ల కూడా వీటిని వేసుకుంటూ ఉండాలి. వీటిని మింగి ఒక 100 మిల్లీలీటర్ల తాజా మజ్జిగ తాగుతూ ఉండాలి. దీంతో కీళ్ళవాతంలో మంచి రిలీఫ్ వస్తుంది. ఇవేవి లేవు అనుకోండి, ఒక సింపుల్ వంటింటి వైద్యం ఉంది. మీరు సిద్ధం చేసుకోవాల్సింది బెల్లం, శొంఠి, ఇంకా తేనె. కిలో బెల్లాన్ని తగినన్ని నీళ్ళల్లో కలిపి పొయ్యి మీద పెట్టి లేత పాకం వరకు మరిగించాలి. ఆ పాకం వచ్చిన తర్వాత దించండి. 200 గ్రాముల శొంఠి పొడి కలపండి. 1/4 కిలో తేనె కలిపి చల్లారిన తర్వాత నిల్వ ఉంచుకోండి. ఉదయం సాయంత్రం ఉసిరికాయ అంతా దీన్ని లేహంలాగా తింటూ ఉండండి. దీంతో జాయింట్ పెయిన్స్లో అద్భుతమైన రిలీఫ్ కనిపిస్తుంది. మరొక వైద్యం మీరు రెడీ చేసుకోవాల్సింది మునగాకు, ఇంకా నెయ్యి ఇలా రెడీ చేసుకోండి. రోజు కూడా 30 గ్రాముల లేత మునగాకుని తగినంత నేతిలో వేయించుకొని సింపుల్గా తింటూ ఉండాలి, ఆకుకూర తిన్నట్టుగా. దీంతో కూడా కాల్షియం ఇంప్రూవ్ అయ్యి ఇన్ఫ్లమేషన్ తగ్గి జాయింట్ పెయిన్స్లో రిలీఫ్ వస్తుంది. మరొక వైద్యం మీరు రెడీ చేసుకోవాల్సింది వావిలి ఆకులు, ఇంకా తేనె. రోజు 2 పూట్ల కూడా పూటకి 200 మిల్లీలీటర్ల నీళ్ళకి, అంటే దాదాపుగా ఒక గ్లాస్ నీళ్ళకి 10 వావిలి ఆకుల్ని నలగొట్టి వేయండి. 100 మిల్లీలీటర్ల నీళ్లు మిగిలేలాగా చిన్న మంట మీద మరిగించండి. అంటే ఒక గ్లాస్, అర గ్లాస్ అవ్వాలి. ఇలాగా చిన్న మంట మీద దీన్ని మరిగించి దించి చల్లార్చుకొని వడపోసుకొని అప్పుడు ఫైనల్గా ఒక 5 మిల్లీలీటర్లు, అంటే 1 టీ స్పూన్ తేనె కలిపి తాగుతూ ఉండాలి. దీంతో జాయింట్ పెయిన్స్లో రిలీఫ్ వస్తుంది. మరొక మంచి వైద్యం మీరు రెడీ చేసుకోవాల్సింది శొంఠి, తిప్పతీగ, ఇంకా వావిలి ఆకులు. శొంఠి, తిప్పతీగ ఈ 2 చూర్ణాలను సిద్ధం చేసుకోండి. తిప్పతీగని తెచ్చి ఎండబెట్టి పొడి చేసుకోవాలి. శొంఠి డైరెక్ట్గా పొడి అవుతుంది. లేదా శొంఠి, వావిలాకు ఈ 2 చూర్ణాలని సమానంగా కలిపి ఉంచుకోండి. ఏదన్నా ఒక కాంబినేషన్. రోజు 2 పూట్ల కూడా పూటకి ఒక 200 మిల్లీలీటర్ల నీళ్ళకి, అంటే ఒక గ్లాస్ నీళ్ళకి ఈ పొడిని సిద్ధం చేసుకున్నారు కదా, ఈ పొడిని ఒక 5 గ్రాముల పొడిని వేసి 100 మిల్లీలీటర్, అంటే 200 మిల్లీలీటర్లు 100 మిల్లీలీటర్లు అవ్వాలి. అంటే ఒక గ్లాస్ నీళ్లు అర గ్లాస్ అవ్వాలి. ఇంతవరకు మరిగించి చిన్న మంట మీద పెట్టి మరిగించి దించి చల్లార్చి వడపోసుకొని తాగుతూ ఉండండి. ఇలా చేస్తూ ఉంటే ఈ జాయింట్ పెయిన్స్లో మంచి రిలీఫ్ ఉంటుంది. ఇవన్నీ కూడా అద్భుతంగా పనిచేసేటువంటి సురక్షితమైనటువంటి కీళ్ళవాతాన్ని తగ్గించే మెడిసిన్స్. మెయిన్గా కీళ్ళలో గుజ్జు పెరగటానికి, ఇన్ఫ్లమేషన్ తగ్గటానికి ఇవి సహాయపడతాయి. అయితే ఇవే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. ఇలాంటి మరిన్ని శక్తివంతమైన ఔషధాలని, అలాగే పైపోతగా మీరు వాడుకోగలిగేటువంటి లినమెంట్స్ని, వీటి తయారీలని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు మళ్ళీ డీటెయిల్డ్గా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.